హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మనకు లాక్డౌన్ కారణంగా 10వ తరగతి ఎగ్జామ్స్ మరి పోస్ట్ పోన్ అయినాయి మనకు తెలుసు. మరి ఆ ఎగ్జామ్స్ ని జూలై 10వ తారీఖు నుంచి నిర్వహించడానికి గవర్నమెంట్ వారు టైం టేబుల్ పంపించారు. మరి దాంట్లో మ్యాథ్స్ పేపర్ మనం ఎలా ఉందనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మ్యాథ్స్ పేపర్ చూసినట్లయితే గతంలో మనకు హాఫ్ మార్క్స్ ప్రాబ్లమ్స్ 12 ప్రాబ్లమ్స్ ఇచ్చేవాడు 6 మార్క్స్ కి. అవే ప్రాబ్లమ్స్ ఏం చేశాడంటే ఇప్పుడు 1 మార్క్ ఇచ్చాడు. అవి 12 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇంతకుముందు 1 మార్క్ ప్రాబ్లమ్స్ 8 ఉండేవి, అవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ గా చేంజ్ చేశాడు. ఇంతకుముందు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా 8 ఉండేవి, అవి 4 మార్క్స్ ప్రాబ్లమ్ గా చేంజ్ చేయడం జరిగింది. అలానే 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ కి 5 ప్రాబ్లమ్స్ ఇచ్చేవాడు ఇంటర్నల్ చాయిస్. అవే ప్రాబ్లమ్స్ ఏం చేశాడంటే ఇప్పుడు 8 మార్క్స్ ఇచ్చాడు 5 ప్రాబ్లమ్స్. అంటే టోటల్ గా మనకు ప్రాబ్లమ్స్ లో పేపర్ ఏమీ చేంజ్ కాలేదు, సేమ్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది పేపర్ అనేది. కాకపోతే మార్కులు డబుల్ చేయడం జరిగింది, అది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ఇంతకుముందు చేసినవే సేమ్ అవే ఉంటాయి. మనకు హాఫ్ మార్క్ కి 1 మార్క్ చేంజ్ అయినాయి, 1 మార్క్స్ 2 మార్క్స్ గా చేంజ్ అయినాయి, 2 మార్క్స్ 4 మార్క్స్ గా చేంజ్ అయినాయి, 4 మార్క్స్ 8 మార్క్స్ చేంజ్ అయినాయి. సేమ్ ఇంటర్నల్ చాయిస్ అనేది సేమ్ ఉంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ పాత పేపర్లు చూసినట్లయితే మనకు ఒక్కొక్క పేపర్ కి మనకు ఇక్కడ ఒక పేపర్ 1 లో చూసినట్లయితే మనకు 7 చాప్టర్స్ ఉండేవి. ఇంతకు ముందు పేపర్ 2 లో 7 చాప్టర్స్ ఉండేవి. ఇప్పుడు రెండు కలిపి 14 చాప్టర్స్ మనకు ఒకే క్వశ్చన్ పేపర్ లో వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 మార్క్ దాంట్లో 12 ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే 14 చాప్టర్స్ లో నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏవైనా రెండు అక్కడ రాకపోవచ్చు, 2 చాప్టర్స్ నుంచి రాకుండా ఉండొచ్చు, అది గమనించాల్సింది. అంటే ఏంటి, మనం ఇంతకుముందు ఏంటి ఒక్కో చాప్టర్ లో 2 ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఎందుకని 7 చాప్టర్ నుంచి 12 ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నదేమో 14 చాప్టర్స్, మనకు ప్రాబ్లమ్స్ వచ్చేమో 12 ప్రాబ్లమ్స్. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా. అదేవిధంగా 2 మార్క్స్ లో మనకి ఈ 14 చాప్టర్స్ లో నుంచే ఇక్కడ 8 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 14 చాప్టర్స్ నుంచి 8 ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇంతకు ముందు 1 మార్క్స్ లో 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ 12 క్వశ్చన్స్ ఏ చాప్టర్ లోనైతే మనకు 2 వదిలిపెట్టాడో దాంట్లోంచి ఇక్కడ ఇవ్వడానికి ఆస్కారం ఉండదు, మనం గమనించాలి ఒకసారి. ఇక్కడ 1 మార్క్ దాంట్లో 2 చాప్టర్ల నుంచి మనకు క్వశ్చన్లు రావడానికి ఆస్కారం లేదు. అవి కాకుండా ఏవైతే వదిలిపెట్టబడినటువంటి 2 చాప్టర్లు ఉన్నాయో ఆ 2 చాప్టర్లని కంపల్సరీ ఇక్కడ 2 మార్క్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇక్కడ 2 మార్క్స్ దాంట్లో మనకి ఎన్ని వస్తాయండి, 8 మార్క్స్, 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. 8 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే 14 చాప్టర్స్ లో నుంచి 8 క్వశ్చన్స్ తీసేస్తాడు. అంటే ఏంటి, ఇంకా మనకు 6 చాప్టర్ లోంచి ఇవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 6 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్ గా దాదాపుగా అవే క్వశ్చన్స్ వస్తా ఉంటాయి కొంచెం. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 6 చాప్టర్స్ ఇంకా మిగిలి ఉంటాయి. కాబట్టి అవి 4 మార్క్స్ దాంట్లో ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటది. అలానే 8 మార్క్స్ కి 4 మార్క్స్ దాంట్లో సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు 4 మార్క్స్ లో అయినా అవే ప్రాబ్లమ్స్, 8 మార్క్స్ లో అయినా అవే ప్రాబ్లమ్స్. 8 మార్క్స్ లో మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటది. 29A మనకు తెలుసు, అలానే 29B రెండిట్లో ఒకటి చేయాలి. అలానే 30A, 30B, 31A, 31B, అలానే 32A, 32B, 33A, 33B అని మనకు ఇస్తున్నాడు. ఈ రెండింటి నుంచి ఒకటి చేయాలి మనం. ఇక్కడ వాడు ఇప్పుడు 29A గానీ 29B గానీ 8 మార్క్స్ ఇస్తున్నాడు. మనకు 8 మార్క్స్ ఇస్తున్నాడు అంటే 29A లోనే 2 ప్రాబ్లమ్స్ సపరేట్ గా 1, 2 అని ఇవ్వడానికి ఆస్కారం కూడా ఉంది. చిన్న క్వశ్చన్ ఇచ్చినట్టయితే వాడు అది మనం గమనించాలి. 29A గానీ 29B గానీ ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ చేయాలి రెండింటిలో నుంచి మనకు, అది మనం గమనించాలి. ఇక్కడ మనకు 8 మార్క్స్ దాంట్లో మనకు ఇవ్వడానికి ఆస్కారమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే 3rd చాప్టర్ పాలినామియల్స్ లో ఉన్నటువంటి గ్రాఫ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది మనకు, కంపల్సరీ ఒక గ్రాఫ్. అలానే మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటువంటి 4th చాప్టర్ ఉంది మనకు. 4th చాప్టర్ లో కూడా గ్రాఫ్ ఉంది మనకు. మరి ఆ గ్రాఫ్ ఏమిటి అనేది మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పాలినామియల్స్ లో కూడా గ్రాఫ్లు ఉన్నాయి మనకు, ఆ గ్రాఫ్లు కూడా మనం చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా. అలానే మనకు స్టాటిస్టిక్స్ మీన్స్ దట్ మేబీ 13th చాప్టర్ మేబీ
13 చాప్టర్ స్టాటిస్టిక్స్ ఉంది మనకు. స్టాటిస్టిక్స్ లో మనకు మీడియం లో నుంచి ఉన్నటువంటి మీడియం లో ఓజివ్ కర్వ్స్ అని ఉన్నాయి మనకు. ఓజివ్ కర్వ్స్ అంటే మనకి ఇచ్చినట్లయితే ఇలా వస్తుంటది. ఇలా వచ్చినప్పుడు మనం ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో దాన్ని మనం మీడియం గా గుర్తించాము. ఇది కూడా గ్రాఫ్. ఈ 3 గ్రాఫ్లు ఉన్నాయి కాబట్టి 3 గ్రాఫ్ల నుంచి ఒక గ్రాఫ్ కంపల్సరీ 8 మార్క్స్ దాంట్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా మన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ లో మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ ఒకసారి గమనించండి. మనకు కన్స్ట్రక్షన్స్ లో థీరమ్స్, కన్స్ట్రక్షన్స్ కూడా 8 మార్క్స్ దాంట్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ఇచ్చినటువంటి ట్రయాంగిల్ కి మరి 3/4 ట్రయాంగిల్ గీయటమని గాని 5/3 ట్రయాంగిల్ గీయటమని గాని అలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ కూడా మనం 8 మార్క్స్ దాంట్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇచ్చినటువంటి ట్రయాంగిల్ తీసుకుని మనకు దానికి 3/4 రేషియో అనేటువంటి ట్రయాంగిల్ ఫామ్ చేయటం. మనకు ఇక్కడ 3/4 కాబట్టి 3/4 ఈజ్ లెస్ దాన్ 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే మనకు వచ్చేటువంటి డయాగ్రామ్ ఇంటర్నల్ గా వచ్చింది. మొత్తం మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. 1 2 3 4 పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత 4th పార్ట్ ని ఎండింగ్ తో కలుపుతాము. 3rd పార్ట్ ని ప్యారలల్ గీస్తాము. దీనికి కూడా ప్యారలల్ గీస్తాము. మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. వాడి మనం ముందు గీసిన ట్రయాంగిల్ ఏబిసి అయినట్లయితే ఈ ట్రయాంగిల్ ఏబిసి డాష్ బి డాష్ సి డాష్ అంటాము. ఇది 3/4. అదే 5/3 పార్ట్స్ అన్నాం అనుకో అదే ట్రయాంగిల్ తీసుకుంటాం. మనం ట్రయాంగిల్ తీసుకుని 5/3 ఇస్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి మనకు వచ్చే ట్రయాంగిల్ అవుట్ సైడ్ కి వస్తుంది. ఇది కూడా మనం గమనించాలి. 5 పార్ట్స్ తీస్తాం. ఇప్పుడు దీంట్లో 1 2 3 4 5. ఇప్పుడు డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి ఎండింగ్ కి 3 తో కలుపుతాము. 5 కి ప్యారలల్ గీయాలి కాబట్టి మనం ఎక్స్టెండ్ చేసుకుని 5 కి ప్యారలల్ గీస్తాము. అలానే ఇటు ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ కూడా ప్యారలల్ గీస్తాము. మనకు ఇచ్చిన ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి ఈ ట్రయాంగిల్ ఇప్పుడు మనం ఏ బి డాష్ సి డాష్ అనేది మనకు ఎక్స్టర్నల్ గా వచ్చే ట్రయాంగిల్ మనకు వచ్చింది. ఇవి దేని ప్రకారంగా గీస్తున్నాం ఈ రెండు కూడా మనం బీపీడీ థీరం అన్నమాట. బీపీడీ థీరం ఏంటి? మనకు బీపీడీ థీరం ఏబిసి అనే ట్రయాంగిల్ లో మనం డిఈ తీసుకున్నట్లయితే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఏసి దాని ప్రకారంగా మనం బీపీడీ థీరం ప్రకారం గీస్తాము. ఇవి కూడా కన్స్ట్రక్షన్స్ లో మనకు వస్తున్నాయి. జాగ్రత్తగా గమనించాలి అవి. కాబట్టి కన్స్ట్రక్షన్స్ అనేవి మీరు జాగ్రత్తగా చేసుకోండి. స్టాటిస్టిక్స్ లో చూసినట్లయితే ఏ చాప్టర్ ప్రతి చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ చూసినట్లయితే మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి √2 √3 √2 ప్లస్ √3 3 ప్లస్ √2 ఇర్రేషనల్ నంబర్స్ అని షో చేయటం. ఇవి 4 మార్క్స్ దాంట్లో ఉన్నాయి. ఎక్కువగా ఇవి ఇంపార్టెంట్ దాంట్లో. ఇది 4 మార్క్స్ దాంట్లో. అలానే ఇంకా ఫస్ట్ చాప్టర్ లో చూసినట్లయితే లాగరిథమ్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. యూట్యూబ్ లో మీకు వచ్చున్నాయి. ఆ లాగరిథమ్స్ లోంచి కూడా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఇవి చూసుకోండి ఫస్ట్ చాప్టర్ లో. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి మనకి ఏమిటాయి అంటే 4 మార్క్స్ వచ్చేటువంటి 4 మార్క్స్ సెకండ్ చాప్టర్ లో ఏమీ లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. వాళ్ళు ఏంటంటే ఏ యూనియన్ బి కనుక్కోండి అని ఒక బిట్ లో, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమని ఒక బిట్ లో, ఇంకో దాంట్లో ఏ మైనస్ బి అని, ఇంకో దాంట్లో ఏంటంటే బి మైనస్ ఏ అని ఇలా సపరేట్ గా ఇస్తుంటాడు 4 మార్క్స్ దాంట్లో. అంటే మనకి ఏంటి 1 మార్క్ దాంట్లో కూడా ఇవ్వచ్చు, ఇది 2 మార్క్స్ దాంట్లో ఇవ్వచ్చు, 4 మార్క్స్ దాంట్లో ఇవ్వచ్చు. ఇవి గమనించాలి మీరు. యూనియన్ చేయండి, వెన్ డయాగ్రామ్ ద్వారా చేయకండి. లేదా వాడు మనకు సెటబుల్ ఫామ్ ఇచ్చి రోస్టర్ ఫామ్ లోకి చేంజ్ చేసుకుని మనం రాసుకోవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని సెటబుల్ ఫామ్ ఇస్తాడు. సెటబుల్ ఫామ్ ని మనం ఏం చేయాలి? రోస్టర్ ఫామ్ గా మార్చాలి. 1 2 3 4 5 ఈ ఫామ్ లోకి మార్చుకున్న తర్వాత ఇవి కనుక్కోవడం ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఇవి కూడా 4 మార్క్స్ దాంట్లో ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సెకండ్ చాప్టర్ లో దీనికంటే ఎక్కువ ఏమి లేవు మనకు. అది 4 మార్క్స్ దాంట్లో. అదే థర్డ్ చాప్టర్ లో 4 మార్క్స్ ఏంటాయి అంటే మనకు ఉండేటువంటివి ఇక్కడ మనకు ఆల్ఫా బీటాలు కనుక్కోవడము, వాటి మధ్య రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ సి బై ఏ. ద రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ జీరోస్, కాన్స్టెంట్స్ అండ్ జీరోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి 2 మార్క్స్ దాంట్లో ఉండొచ్చు, 4 మార్క్స్ దాంట్లో కూడా రావచ్చు. ఇవి మనం గమనించాల్సిన విషయం ఇక్కడ. అలానే 4th చాప్టర్ లో ఏమిటి? 4th చాప్టర్ లో నుంచి ప్రాబ్లమ్స్ లో మనకి ఎక్కువగా వస్తుంది ఏంటంటే 4th చాప్టర్ లో నుంచి మనకు ఈక్వేషన్స్ ఇస్తాడు అనమాట. 2x + 3y
plus 5 is equal to 0 అనే ఈక్వేషన్, 3x minus 5y plus 7 is equal to ఈక్వేషన్స్. ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చి మరి రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమని చెప్పడం. సాల్వ్ చేయమంటే డైరెక్ట్ గా మనం మామూలు మెథడ్ లో సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రాఫికల్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. గ్రాఫికల్ మెథడ్ లో ఇస్తే గ్రాఫికల్ మెథడ్ లో చేయాలి, మనం జనరల్ మెథడ్ ఇస్తే జనరల్ మెథడ్ చేయాలి. అలా కాకుండా మనకు వెర్బల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. వెర్బల్ క్వశ్చన్స్, స్నేహ went to a shop and she bought 2 pencils and 3 scales. She paid 20 rupees. 20 రూపాయలు ఇచ్చింది ఆమె. అదే స్నేహ వెళ్ళినటువంటి లత వెళ్ళి 3 పెన్నులు కొనుక్కున్నది, 4 ఏమో స్కేల్స్ కొన్నది, ఆమె 28 రూపీస్ ఇచ్చింది. అప్పుడు స్కేల్ ఎంత, పెన్సిల్ ఎంత అనేటువంటిది మనకు క్వశ్చన్లు 4 మార్క్స్ లో ఎక్కువగా ఇస్తున్నాడు. దాంట్లో మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో నుంచి మనం అన్ని చేసినటువంటి క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా ఉంచాలి. ఏ క్వశ్చన్ ఇస్తాననేది మనం చేపట్టడం చాలా కష్టం. దాంట్లో చాలా లెంతీ ఉన్నాయి. దాంట్లో కనీసం ఒక 20 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిలోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువ సార్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దీంట్లోంచి మనం చూసినట్లయితే లాస్ట్ ఎక్సర్సైజ్ లో 4 పాయింట్ లో మనకు లాస్ట్ ఎక్సర్సైజ్ లోంచి చూసినట్లయితే 1/x plus 1/y is equal to అని, అలానే 2/x plus 3/y is equal to అని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన 1/x ని a అనుకొని 1/y ని b అనుకొని చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా జాగ్రత్త చూసుకోవాలి దీంట్లో 4th చాప్టర్ లో. 5th చాప్టర్ చూసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఇంపార్టెంట్ ఏమిటాయి అంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. స్క్వేరింగ్ రూట్స్ అనేవి స్క్వేర్ చేసి రూట్స్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం జాగ్రత్తగా 5 మార్క్స్ దాంట్లో అదే మనకి ఇచ్చేది. కాకపోతే దీంట్లో కూడా 4 మార్క్స్ దాంట్లో అవే ఇచ్చేది. ఎక్కువగా ఏంటంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో నుంచి మనకు ప్రాబ్లమ్ ని వాడు ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం మనం 4th చాప్టర్ అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ లో చేసుకోవచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేసుకోవచ్చు. దీంట్లో తీసుకున్నట్లయితే మనకు ఒక బెంచ్ లో మరి 10 మెంబర్స్ కూర్చొని ఉన్నారు, మరి ఇంకొక బెంచ్ లో 5 మెంబర్స్ కూర్చొని బాయ్స్. ఒక 10th క్లాస్ లో చూసినట్లయితే మనకు 10th క్లాస్ లో గర్ల్స్ ఏమో 10 మెంబర్స్ ఉన్నారు. మొత్తం విద్యార్థులు మరి మనకు 30 మెంబర్స్ అలా ఇస్తుంటాడు. అప్పుడు గర్ల్స్ ని x అనుకొని బాయ్స్ ని ఏమో y అనుకొని మనం ప్రాబ్లం చేసుకుంటాము. అలా చేసినట్లయితే 4th చాప్టర్ చేస్తాము. అలా కాకుండా 5th చాప్టర్ అదే క్వశ్చన్ 5th చాప్టర్ చేయాలంటేనేమో గర్ల్స్ ని ఏమంటామంటే మనం x అనుకుంటాము, బాయ్స్ ఏమో టోటల్ వాడు ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనకు 30 మెంబర్స్ టోటల్ అనుకో 30 మైనస్ x అనుకొని ఈ రెండింటిని మల్టిప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసుకొని అప్పుడు మనం ప్రాబ్లం చేస్తాం అన్నమాట. సేమ్ ప్రాబ్లము మనం 2 చాప్టర్స్ లో ఏ చాప్టర్ లో చేసుకోవచ్చు. 4th చాప్టర్ లో చేయొచ్చు అదే ప్రాబ్లమ్ ని. 4th చాప్టర్ లో చేసుకున్నట్లయితే 2 వేరియబుల్స్ తీసుకోవాలి, x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్. అప్పుడు మనకి ఏమొచ్చింది ఈక్వేషన్ చూసినట్లయితే సంథింగ్ ఏదైనా సరే 2x plus ay అంటే ax plus by ఫామ్ లో ఈక్వేషన్ వచ్చింది మనకు. అది 4th చాప్టర్ లో. అదే 5th చాప్టర్ లో అయితే ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకు ax² plus bx plus c ఫామ్ లో వస్తుంది అన్నమాట. అంటే ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చింది. ఇదేమో వేరియబుల్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్. అది ఈ 4th చాప్టర్ 5th చాప్టర్ కి తేడా చూసుకోండి. సేమ్ ప్రాబ్లం రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత 6th చాప్టర్ లో ఏంటంటే ప్రోగ్రెషన్స్ లో అథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ రెండు మాత్రమే ఉన్నాయి మనకి. ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏమున్నాయి మనకు ఎంత టర్మ్ అనేది ఉంది మనకి. ఇక్కడ ఎంత టర్మ్ అనేది ఉంది, సమ్ ఎస్ఎన్ ఉంది. ఇక్కడ ఏఎన్ ఎస్ఎన్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి మనకు. ఏఎన్ ఫార్ములా మనకు తెలుసు, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనేది ఏఎన్ యొక్క ఫార్ములా. ఎస్ఎన్ యొక్క ఫార్ములా ఏంటంటే n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక డైరెక్ట్ గా వాడు టర్మ్స్ ఇచ్చి కనుక్కోమన్నట్లయితే మనము చేసుకోవచ్చు. ఓకే, టర్మ్స్ ఇచ్చి వాడు ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఎంత టర్మ్ ఇచ్చాడు, డి ఇచ్చాడు, అప్పుడు ఏం కనుక్కోమంటే మనం కనుక్కోవచ్చు. అలా కాకుండా ఎస్ఎన్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. వాడు ఏమంటుంటాడంటే ఒక అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి వాళ్ళమ్మ 50 రూపీస్ ఇచ్చింది, సెకండ్ బర్త్డేకి వచ్చేసరికి 100 రూపీస్ ఇచ్చింది, థర్డ్ బర్త్డేకి వచ్చేసరికి వాళ్ళ అమ్మ 150 రూపీస్ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఇప్పుడు 21st బర్త్డే అయితే వాళ్ళమ్మ ఎంత ఇస్తుంది, 21st బర్త్డేకి ఎంత ఇస్తుంది అని ఇస్తుంటాడు. అంటే ఇటువంటి క్వశ్చన్ లో మనకు ఏమి అడుగుతున్నాడు అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ బర్త్డేకి ఇచ్చినటువంటి 50 రూపీస్, సెకండ్ బర్త్డేకి 100 రూపీస్ ఇస్తుంది, థర్డ్ బర్త్డేకి 150. అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ 50,
కామన్ డిఫరెన్స్ 50-50 పెరుగుతుంది. డి తెలుసు మనకు. ఆ అమ్మాయికి 10th బర్త్డేకి ఎంత ఇస్తుంది అన్నాం అనుకో, అప్పుడు 10th టర్మ్ కనుక్కోవాలి. 20th బర్త్డేకి వాళ్ళ అమ్మ ఎంత ఇస్తుంది అన్ననుకో, A20 కనుక్కోవాలి. అది మనకు కనుక్కోవాలి. అలా కాకుండా ఆ అమ్మాయికి ఇప్పుడు 21 years ఉన్నాయి, మ్యారేజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం ఎంత ఉన్నాయి, మొత్తం డబ్బులు మొత్తము సమ్, అప్పుడు ఎస్ఎన్ ఫార్ములా వేయాలి. ఎస్ఎన్ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఎస్ఎన్ వేయాలా ఏఎన్ వేయాలా అనేది చాలా మందికి డౌట్ వస్తా ఉంటది. జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ అర్థమెటిక్ లోనే ఏఎన్ ఎస్ఎన్ ఉన్నాయి మనకు, కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఏఎన్ మాత్రమే ఉంది మనకు. అది గుర్తుపెట్టుకోవాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఏంటి, ఏఎన్ ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1 అనేది మాత్రమే ఉంది మనకు, ఒకటే. ఎస్ఎన్ అనేది లేదన్నమాట దీంట్లో. ఇక్కడ మనకు ఏఎన్ కి ఎస్ఎన్ కి తేడా గమనించండి జాగ్రత్తగా. మనం అడిగినటువంటి క్వశ్చన్ చూసుకుని ఏఎన్ అది ఎస్ఎన్ ఏంటి చూసుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే దీంట్లో నుంచి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ని మీరు గమనించండి. ఇక్కడ మనకు బ్యాంక్ లో ఫస్ట్ మరి 10,000 రూపీస్ బ్యాంక్ లో వేసాము. మరి డి టర్మ్ రేషియో ఆర్ ఏమో 10% ఇస్తున్నాడు. మరి 10 years తర్వాత ఎంత ఉంటది అమౌంట్, మొత్తం అమౌంట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంటాడు. లేకపోతే వాడు 3rd year కి ఎంత కట్టాల్సి వచ్చింది అమౌంట్ మొత్తం, 4th year కి ఎంత కట్టాలి, లేకపోతే 6th 7th year కు వాడు సపరేట్ గా ఒక దాన్ని మెన్షన్ చేసినట్లయితే అర్థం ఏఎన్ కనుక్కోవాలి మనం, ఒకదాన్ని మెన్షన్ చేసినట్లయితే. అలా కాకుండా వాడు మొత్తం చివరికి ఎంత ఉంటాయి వాళ్ళ దగ్గర, లేదా మొత్తం లాస్ట్ లో ఎంత మొత్తం పే చేయాల్సి వచ్చింది మొత్తము అని అడిగినప్పుడు మాత్రం ఎస్ఎన్ అనేది మనం గమనించాల్సింది. దీంట్లో ఒక క్వశ్చన్ మనం కొంచెం జాగ్రత్తగా ఒక క్వశ్చన్ ఉన్నాయి. మరి ఒక బాయ్ ఇక్కడ నిలబడి, మరి ఇక్కడ ఒక బకెట్ ఉంది, బకెట్ లో వాటర్ పోస్తున్నాడు. మరి ఇక్కడ రెండవ బకెట్ పెట్టబడింది, ఈ బకెట్ లో వాటర్, 3rd బకెట్ పెట్టబడింది. ఇక్కడ వరుసగా బకెట్లు పెట్టబడి ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక 10 బకెట్స్ దాకా ఉన్నాయి. మరి ఆ బాయ్ ఎంత దూరం నడిచాడు అనేది కూడా అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఇది 5 meters దూరంలో, లేదా 2 meters దూరంలో, 2 meters దూరంలో బకెట్లు పెట్టబడి ఉన్నాయి అని అడిగి వాడు బాయ్ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి బాయ్ మొత్తము ఇక్కడ నుండి బకెట్ లోంచి వాటర్ దీంట్లోంచి పోస్తుంటాడు, దీంట్లో దింపుకుంటా పోతుంటాడు. 10 buckets లో నింపాలి. మొత్తం నింపినప్పుడు ఎంత దూరం నడిచాడు వాడు అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ బై నించుని ఉన్నాడు స్టార్టింగ్. ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఏ వాల్యూ 2 ఉంది, డి వాల్యూ కూడా 2 పెరుగుతుంది. మనం నంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయంటే మనకు 10 ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎస్ఎన్ కనుక్కుంటున్నాము. ఎస్ఎన్ ఫార్ములా అప్లై చేస్తాము. n/2 2a + n - 1 ఇంటూ డి. సపోజ్ మన ఎస్ఎన్ ఎంత వస్తుంది చూడండి. ఏ n/2, n అంటే 10/2 అంటే 5, 2a 2 2s are 4, n - 1 9 ఇంటూ 2 18 + 4 22, 22 5s are 110 వచ్చింది. అయితే మనం ఒక్కసారి పోయినట్లయితే 110 వస్తుంది, మరలా తిరిగి వస్తున్నాడు బాయ్. కాబట్టి చాలా మంది దీన్ని డబుల్ చేయకుండా అలానే పెడుతున్నారు ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా మంది ఇక్కడ దాకా చేసి వదిలిపెట్టేస్తున్నారు, అది గమనించండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరిన బాలుడు ఇక్కడికి వెళ్తున్నాడు, దీంట్లో వాటర్ పోస్తున్నాడు, డబ్బా తీసుకెళ్లి దీంట్లో వాటర్ పోస్తున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు కదా, రిపీట్ అయ్యాడు ఇదే ప్లేస్ ని. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, ఇక్కడికి పోతున్నాడు, దాంట్లో పోసిన తర్వాత ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ పోతున్నాడు, ఇక్కడ వస్తున్నాడు, అంటే సేమ్ ప్లేస్ ని 2 times తిరుగుతున్నాడు. కాబట్టి దీన్ని డబుల్ చేయాలి. లాస్ట్ దాకా మనం చాలా మంది ఇలా వదిలిపెడుతున్నారు దాన్ని, అది మనం గమనించాల్సిన విషయము. ఇక్కడ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ మనం చూసినట్లయితే ఇది దీని తర్వాత మనకు 6th చాప్టర్ తర్వాత ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే 7 సిమిలర్ ట్రయాంగిల్స్ చూసినట్లయితే 7th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఇంత ముందు సిమిలర్ ట్రయాంగిల్స్ మనకి ఏంటంటే 2nd పేపర్ లో వచ్చేది. ఇప్పుడు మొత్తం కలిపి ఒకే పేపర్ కాబట్టి మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనకు థీరమ్స్ ఉన్నాయి. ఏం థీరమ్స్ ఉన్నాయి, మనకు బేసిక్ ప్రపోర్షనల్ థీరం ఒకటి, అలానే పైథాగరస్ థీరం ఒకటి. 2 థీరమ్స్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాని యొక్క కాన్వర్స్ కూడా చూసుకోవాలి. బేపిటి థీరం ఏం చెప్తుంది, ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, ఒక ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఒక సైడ్ కి ఒక ప్యారలల్ లైన్ గీసినట్లయితే ఆ ప్యారలల్ లైన్ రిమైనింగ్ 2 sides ని సేమ్ రేషియోలో కట్ చేస్తుంది అని బీపీటీ థీరం చెప్తుంది మనకు. అంటే ఏంటి, AD/DB = AE/EC. దానికోసం మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. మరి ట్రయాంగిల్స్ యొక్క తీసుకొని మనం ఈ ట్రయాంగిల్ AD/BD వేసుకుని మనం
తీసుకున్నట్లయితే మనకేం వచ్చింది, ఫస్ట్ ఏడి బై బిడి వచ్చింది. రెండవసారి ఏం చేసాం మనం, అలానే ఏడి బై సిడి వేసుకున్నాం ఒకసారి, అప్పుడు ఏమొచ్చింది మనకు ఏఈ బై సిఈ వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కావడం కోసం మనం ఏం చేసామంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సేమ్ బేస్ డిఈ అనే బేస్ మీద ఉన్నాయి, సేమ్ ప్యారలల్ లైన్స్ ఏమో డిఈ బిసి ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఈ రెండు కూడా మనకు ఈక్వల్ అని చెప్పుకున్నాము బేసిక్ ప్రపోర్షన్ థీరం లో. అదే మనకు పైథాగరస్ థీరాన్ని గమనించినట్లయితే పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏబిసి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ లో మనకు ఇక్కడ పర్పెండిక్యులర్ ఒకటి గీసాం. ఇక్కడ మనం ఈ పర్పెండిక్యులర్ గీసినట్లయితే ఇప్పుడు మనం ఏం చెప్తుందంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేసామంటే మనం ఈ చిన్న ట్రయాంగిల్ ని ఈ పెద్ద ట్రయాంగిల్ తో మనం కంపేర్ చేసుకున్నాం. ఏంటి పెద్ద ట్రయాంగిల్ ఏంటి, మనకు ముందు ఏబిసి అనేటువంటి ఒక పెద్ద ట్రయాంగిల్ ఏబిసి ఎక్కడ ఉంది, బి యాంగిల్ బి 90 డిగ్రీస్ ఇక్కడ ఉంది అనమాట. అలానే సెకండ్ ట్రయాంగిల్ ఏం చూడండి, ఏబిడి అనే ట్రయాంగిల్, ఇంకోటి ఏబిడి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ డి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, అది గమనించాలి మీరు. ఇక్కడ డి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, కామన్ సైడ్ ఏంటి ఏ, కామన్ సైడ్ ఏడి బి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలరా కాదా అంటే సిమిలర్. ఎందుకని, యాంగిల్ బి 90, యాంగిల్ డి 90, యాంగిల్ ఏ కామన్, యాంగిల్ ఏ కామన్. కాబట్టి అకార్డింగ్ టు ఏ సిమిలారిటీ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సిమిలర్ కాబట్టి సిమిలారిటీ రూల్ వేసుకుంటాం మనం. ఏంటి ఇప్పుడు ఏబి బై ఏడి ఇజ్ ఈక్వల్ టు బిసి బై బిడి ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. మనకు కావాల్సింది ఏంటంటే ఏబి స్క్వేర్ కావాలి. కాబట్టి ఏం చేస్తాము, ఈ రెండింటిని తీసుకుంటాం, ఏబి ఇంటూ ఏబి దట్ ఈస్ ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ, ఏడి ఇంటూ ఏసీ, ఏబి స్క్వేర్. యాజ్ సేమ్ యాజ్ రెండవసారి ఏం చేస్తామంటే ఏబిసి ట్రయాంగిల్ తీసుకుని రెండవ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు మిగిలినటువంటి ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే, కాకపోతే ఇక్కడ కూడా యాంగిల్ డి దగ్గరే 90 ఉంది. కాకపోతే కామన్ సైడ్ ఏంటి, ఇక్కడ సి కామన్ సైడ్, కాబట్టి ఇక్కడ సి తీసుకుంటాం. ఇక్కడ సి ఉంది కాబట్టి సి తీసుకుంటాం అన్నమాట, ఇక్కడ బి పెట్టుకుంటాం. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం చూసినట్లయితే ఇప్పుడు మనకేమొస్తుంది, ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకని చూడండి, ఇప్పుడు దీన్ని ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. మరి దీన్ని తీసేసి ఈ రెండు తీసుకుంటాం, బీసీ ఇంటూ బీసీ, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సిడి. ఈ రెండింటిని యాడ్ చేయండి ఒకసారి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కామన్ తీసినట్లయితే ఏడీ ప్లస్ సిడి. వాట్ ఈస్ ఏడీ ప్లస్ సిడి, ఏడీ ప్లస్ సిడి అంటే ఏసీ, ఏసీ ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. కాబట్టి మనకు థీరం ప్రూవ్ అవుతుంది అనమాట. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏసీని మనం కామన్ తీసాము, కామన్ తీసినట్లయితే ఏసీని కామన్ తీసినప్పుడు ఏమొస్తుంది మనకు ఏడీ ప్లస్ సిడి వస్తుంది. ఏడీ ప్లస్ సిడిని యాడ్ చేసినట్లయితే ఏసీ వస్తుంది, ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో సిమిలారిటీ అనేటువంటి ఈ చాప్టర్ లోంచి మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ప్రతి ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనమాట. అవి జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రిమైనింగ్ పార్ట్ రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ.